కవిత ఒకటి బ్రదర్, కవితకి ఇంట్లోనే విలువ లేదు. ఆమెకు ఆర్ట్లో అరటిపండు లెక్క అయిపోయింది. ఎందుకంటే కవిత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళ నాయన చెప్పి పూలే విగ్రహాన్ని పెట్టడం చేతకాల ఆమె ఏం మాట్లాడుతుంది? బీసీ రిజర్వేషన్ అనేది బీసీలకి సమాన హక్కులు కావాలి అన్నది ఈ ఆలోచన రాహుల్ గాంధీ గారి ఆలోచన. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సమాజ స్థాపన కోసం ఆలోచించే విధానము, సంక్షేమం కోసం ఆలోచించే విధానము కాంగ్రెస్ పార్టీ యొక్క మ్యాండేటరీలో ఉన్న ఇది మా బుక్లో ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీ బుక్లోనే ఎవరు ఆమె చేసుకున్న సంబరాలు అది కుక్కలు మరిగినట్టు, పక్క ఊర్లో పెళ్ళైతే ఇక్కడ కుక్కలు మరిగినట్టుగా మేమేమంటున్నామంటే ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కవితకు హక్కు లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము చాలా స్పష్టంగా మీనాక్షి నటరాజు గారు, మహేష్ గౌడ్ గారు ఈరోజు ప్రజల వద్దకు వెళ్తున్నామంటే మాకు ధైర్యంగా మేము అమలు చేసిన పథకాలు ప్రజలకు అందుతున్నాయి. ఈ జనహిత పాదయాత్ర జనము ఎంత సంతోషంగా ఉన్నారు. ఈ 18 నెలల కాలంలో మీకు ఏ విధమైన పథకాలు వచ్చినాయి? ఈరోజు సన్నబియ్యం ఎవరైనా ఊహించారా? సన్నబియ్యం అడిగితే కేటీఆర్ ఏమన్నాడు? 2000 కోట్ల పరిధి ఇప్పుడు ఎక్కడ మేము తెచ్చిస్తామన్నాడు. అలాంటి సన్నబియ్యం ఈరోజు మా ముఖ్యమంత్రి ఇచ్చాడు. రైతులు సన్నాలు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చాం. అసలు ఊహించండి, 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చాం. కాళేశ్వరం లేదు, మేము 4 సిటీ కడుతున్నాం, RRR కడుతున్నాం, ఇంద్ర మిల్లు, రేషన్ కార్డులు. అసలు ఒక పథకం ఏంది? మేము 18 నెలల్లో 20 పథకాలు అమలు చేసాం.